హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అసలు మహాశివరాత్రి శాస్త్రోక్తంగా ఉపవాసం ఎలా ఆచరించాలో చూద్దామండి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దామండి. ఉపవాసం అంటే మన మనస్సును శివుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం. మన మనస్సును ఆదిదేవుడికి దగ్గరగా ఉంచాలనే శివధ్యానం చేయాలి. భక్తి శ్రద్ధలతో శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది, శంకరుని అనుగ్రహం లభిస్తుంది. అయితే శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి. కాబట్టి నియమనిష్టలతో ఉపవాసం ఉండాలి. ఆ మహాదేవుణ్ణి ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రి రోజున శివధ్యానంలో ఉన్న భక్తులకు అస్సలు ఆకలి వేయదట. మహాశివరాత్రి భక్తులకు ఎంతో ఇష్టమైన పండుగ. ఆ పరమశివునికి సైతం మహాశివరాత్రి ఎంతో ప్రీతికరమైన పర్వదినం. ఈ శివరాత్రి రోజున భక్తజనం శివుడికి అభిషేకాలు చేస్తారు. రోజంతా ఏమీ ముట్టుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. శివనామస్మరణతో రాత్రంతా జాగరణ చేస్తారు. మహాశివరాత్రి సాయంత్రం దీపాలు వెలిగించి శివలింగాన్ని పూజిస్తారు. భారతదేశంలోని అనేక ఆలయాలలో మహాశివరాత్రి పూట శివుడు పార్వతిని ఊరేగింపుగా పల్లకి పైకి తీసుకువెళతారు. ఈ దృశ్యం చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించేది ఉపవాసం, జాగరణ. ఈ నేపథ్యంలో ఉపవాసం ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం. అసలు ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే, ఉపవాసం అనే మాటకు అర్థం ఎలాంటి సాత్విక పదార్థం తీసుకోకుండా, కనురెప్ప పడిపోకుండా, నిద్ర రాకుండా మనస్సు భగవంతుని పాదాలయందు నిలబడుతుందో అలాంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకొని శరీరాన్ని భగవంతుడి ఉపవాసం యందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు. కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండా తినేస్తే కనురెప్ప పడిపోతుంది కనుక కునుకుకు తీయాలనిపిస్తుంది. కాబట్టి మనసు బాగా సత్వగుణంతో నిలబడాలంటే ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో కొద్దిగా పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకొని స్వతగుణంతో మనస్సు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి 5 జ్ఞానేంద్రియాలను మార్చి భగవంతుని యొక్క ఆరాధన యందు ఉపయోగిస్తారు. దీనినే ఉపవాసము అని పిలుస్తారు. ఏ కారణం చేతనైనను శారీరక ఆరోగ్యం సహకరించకపోతే వైద్యుని సలహా మేరకు తీసుకున్న ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. యజుర్వేద ప్రకారం వైద్యుడే శివస్వరూపం. అసలు ఉపవాసాల్లో రకాలు. నిర్జల ఉపవాసం. మహాశివరాత్రి రోజు 24 గంటల పాటు ఆహారం, నీళ్లు తీసుకోకూడదు. ఆరోగ్యం సహకరించే వాళ్ళు మాత్రమే ఉపవాసం చేయాలి. రెండవది జల ఉపవాసం. శివరాత్రి వేళ రోజంతా ఆహారం లేకుండా మంచినీళ్లు మాత్రమే తాగాలి. మూడవది ద్రవ ఉపవాసం. ఈ ఉపవాసంలో పాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తీసుకోవాలి. నాలుగవది సాత్వికాహార ఉపవాసం. ఆరోగ్యంగా సహకరించని వాళ్ళు గింజలు, సగ్గుబియ్యం, ఫుల్ మఖానా, డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి సాత్విక ఆహారంని ఉప్పు లేకుండా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.